ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నేను ఒక 1 మంత్ బ్యాక్ నా కుమారుడి గురించి సాక్ష్యం ఇచ్చాను. మా బాబు పేరు ఆర్యన్ ప్రీతం. మా బాబుకి 5 ఇయర్స్. అసలు సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అయితే నేను నవంబర్‌లో నుంచి డైలీ 3:30 ప్రేయర్‌లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను రెగ్యులర్‌గా సాక్ష్యాలు వినడం, తర్వాత ప్రామిసెస్ వినడం నాకు చాలా ఇష్టము యూట్యూబ్‌లో. అలాగనే నేను వింటూ ఉంటే ఒక 10,00,000 అప్పు ఇట్లా థాంక్ యూ జీసస్ అని చెప్పడం వల్ల తీరిపోయిందని చెప్పి, అలా వన్ బై వన్ చనిపోయిన చనిపోతాడు అని డాక్టర్స్ చెప్పిన ఒక బాబుకి ఇట్లా బ్లడ్ క్లాట్ అయింది మైండ్‌లో అని చెప్పారు. అది విని నేను చానా ఇంకా అట్లా వన్ బై వన్ సాక్ష్యాలు వింటున్నా. అప్పుడు మా మదర్ గారు గూడా నా దగ్గరే ఉన్నారు. అయితే నేను అట్లా వింటూ లేదమ్మా మనం నమ్మక ముందే కార్యం జరగక ముందే విశ్వసించి మనం ప్రార్థించాలి. మనం దేవునికి ఖచ్చితంగా మనము ఆహ్, కార్యములు జరిగించాలని చెప్పి నేను మాట్లాడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఎలాగైనా 3:30 నాకింతకు ముందు 4:30, 4కి ఖచ్చితంగా లేస్తాను. కానీ 3కి కూడా లేచేదాన్ని. అయితే నాకట్లా 3:30 ప్రేయర్ అలవాటయిన తర్వాత ఫస్ట్ మా బాబుని మేము 4 ఇయర్స్‌లోనే స్కూలుకొదిలాము. అంతవరకు మా బాబుకి సరిగ్గా మాటలొచ్చేవి కాదు. సరిగ్గా అర్థం చేసుకునేవాడు కాదు. కానీ చాలా ఏడ్చాను. ఒక మదర్‌గా చాలా ఎంత ఏడ్చానంటే భయంకరంగా ఏడ్చేదాన్ని. మా బాబుని చూసి వెక్కిరించిన వాళ్ళున్నారు. మా బాబుని చూసి ఏంటి నన్ను చూసి కూడా వెక్కిరించటం, అవమాన పాలు చేయటం, నిందల పాలు చేయటం, అనేక నిందలతో కూడా నన్ను ఎంతో మంది బాధపెట్టారు. కానీ నేను ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ప్రభువా నీ చిత్తమేనయ్యా అని నేను ప్రతీది నా తండ్రితో నేను చెప్పుకుంటూ ఏడుస్తూ నా కుమారుని పక్షమున దేవా నీవే కార్యము జరిగించు అని చెప్పి థాంక్ యూ జీసస్ అనే పదము నాకొక్కదానికి తెలిస్తే సరిపోదని చెప్పి ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు కూడా నేను థాంక్ యూ జీసస్ అని నేను ఎవరికైనా ఇలా చెప్పండి. డెఫినిట్‌గా దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడనే చెప్పేదాన్ని. అసలు మా బాబు ఏమి సరిగ్గా స్పందించేవాడు కాదు. మా బాబుని చూసి 100 మంది రకరకాలుగా మాట్లాడుకునేవాడు. తిక్కలోడు అట్లా నానా విధంగా మాట్లాడుకున్నప్పటికి నేను విశ్వాసంతో, బలంతో ప్రార్థన చేసేదాన్ని. థాంక్ యూ జీసస్ అనే పదము ఒక వెపన్ అంటే దేవుడిచ్చిన ఒక ఆయుధం. థాంక్స్ గివింగ్ అంటే దేవునికి చాలా ఇష్టం. కృతజ్ఞత స్థుతులు చెల్లించటం అనేది. అలాగా నా కుమారుడు మా హస్బెండ్ ఫోటోగ్రఫీ చేస్తాడు. ఆయన వెళ్లి 2, 3 డేస్ అయినప్పటికీ నేను ఆయన ఉన్నా లేకున్నా నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా ఫ్యామిలీ కొరకు నేను ప్రార్థించేదాన్ని. 2 చేతులు పైకెత్తి దేవా నా కుమారుడిని నువ్వు నార్మల్ కిడ్‌గా చేసావు. నా కుమారుడిని నువ్వు బహుగా దీవించి ఆశీర్వదించావయ్యా! అని చెప్పి ప్రతి విషయంలో నేను బుక్ రాసాను. దేవా నా కుమారుడిని మాట్లాడిచ్చినందుకు నీకు వందనాలు. నా కుమారుడిని బలంగా ఉంచినందుకు నీకు వందనాలు. నా కుమారునికి జ్ఞానమిచ్చావు, గ్రహింపగలిగిన శక్తినిచ్చావు అని ప్రతి విషయమందు నేను దేవునికి థాంక్ యూ జీసస్ అని చెప్పానన్నా. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ అంతా వాడు ప్రకారంగా నర్సరీ చదువుతున్నాడు కానీ, అసలేం రాసేవాడు కాదు. నేను బుక్‌లో రాసేదాన్ని. అయ్యా! నా కుమారుడిని నువ్వు రాపిచ్చినందుకు నీకు వందనాలంటే, ఈరోజు ప్రతి దాన్ని చూసి చదవగలడు. ప్రతి దాన్ని చూసి రాయగలడు. అసలు మేమైతే మాట్లాడలేడు. ఇంకా మూగవాడైపోతాడేమోనని నేను చాలా ఏడ్చాను నా కుమారుని కోసం. ఎంత ఏడ్చానంటే అది ఆ తల్లికే తెలుసు బాధ. నేను ఎదుటి వారి దగ్గర కన్నీళ్లు విడిచేదాన్ని కాదు గానీ, మోకరించి నా దేవునికి నమ్మకంగా బ్రతకాలి, నా భర్తకి నమ్మకంగా బ్రతకాలి, నా బిడ్డలకి నేనొక మదర్‌గా, ఒక బెస్ట్ మదర్‌గా ఉండాలని చెప్పి ఎవ్వరున్నా లేకుండా నేను వంట చేస్తూ దేవుడిని స్తుతించాను. ఆఖరికి బట్టలుతుకుతూ దేవుడిని స్తుతించాను. ప్రతి నిత్యం మోకాళ్ళ మీదుండి స్తుతించేదాన్ని. నేను ప్రార్థన చేస్తున్నానంటే కూడా కొంతమంది జనాలు నన్ను బాధ పెట్టేవాళ్ళు, తిరస్కరించేవాళ్ళు. మా మీద లేనిపోని నిందలు వేశారు. అయినా కూడా దేవా! నేను నీ వైపు చూసి బ్రతుకుతున్నా. నీతో నేను బ్రతుకుతున్నాను ప్రభువా! నా బిడ్డలకి ఎవ్వరున్నా లేకున్నా నీవున్నావనే నమ్మకంతో నేను బ్రతుకుతున్నా అని నా కుమారుని గురించి నేనెంత ప్రార్థన చేశానంటే, ఈరోజు నా కుమారుడు
అన్నీ రాయగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు ఎల్‌కేజీ చదువుతున్నాడు. అసలు మేము అనుకోని రీతిగా దేవుడు అద్భుతం చేశాడు. ఫస్ట్ బాబు 5 ఇయర్స్, తర్వాత పాప పుట్టింది. ఆమె మాట్లాడగలుగుతుంది. ఈయన మాట్లాడలేకపోతున్నాడు. అప్పటికి మా బాబు ఇప్పటికి చానా అంటే దేవుడు గొప్ప అద్భుతం. ఇది మా జీవితంలో గొప్ప మిరాకిల్ చేశాడని మేము విశ్వసించాను. ఎందుకు అంటే థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్ అని ఇంకొకటి అస్సలు దేవుడిని ఎలా స్తుతించాలో అనేది కూడా నేను నేను జీసస్ ఆల్మైట్ గాడ్ మినిస్ట్రీస్‌లో నేను నేర్చుకున్నాను. అక్క స్తుతిస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. అక్క ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ స్తుతి కూడా మిస్ అయినప్పుడల్లా చాలా బాధపడుతూ ఉండేదాన్ని. దేవా నేను ఎలాగైనా నిన్ను స్తుతించాలి. నిన్ను ఘనపరచాలయ్యా. అయ్యా నేను హెచ్చించాలి. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునిలో ఉంటామో ఖచ్చితంగా సాతాను మనల్ని నిందలతో, అవమానాలతో నిందలు, అవమానాలలో ఉంచాలనుకుంటది. నేనెంత ఏడ్చానంటే ప్రభువా నీతిగా, యథార్థంగా మేమున్నప్పటికీ మా మీద అనేక నిందలొస్తున్నాయి ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. దేవుడు నిజంగా అద్భుతం, అద్భుతం, అద్భుతం చేశాడు మా జీవితంలో. దేవుడు నా కుమారుడిని ఇంత గొప్పగా నయం చేశాడు. ఇంత గొప్పగా స్వస్థతనిచ్చాడు. ఇంత గొప్పగా దేవుడు అద్భుత రీతిగా చిన్నగా మాట్లాడుతున్నాడు. కొద్దిగైనా ప్రేయర్ చేయగలుగుతున్నాడా? ఒకప్పుడు అవేవి లిజన్ టు నాట్ లిజన్. అసలిప్పుడు తను లిజన్ చేయగలుగుతున్నాడు. చర్చ్‌కి వెళ్ళినప్పుడు తనే లాస్ట్ బ్లెస్సింగ్ ప్రేయర్ చేపించుకొని మరి ప్రేయర్ చేపించుకోపో నాన్న అంటే ప్రేయర్ చేపించుకొని మరి వస్తున్నాడు. దేవునికి ఎంత గొప్ప సాక్ష్యం అంటే నా కుమారుడిని ఇంకా దేవుడు గొప్పగా బ్లెస్ చేశాడు. ఫస్ట్‌లో నేను బ్రదర్‌కి ఫోన్ చేసి నేను మాట్లాడినప్పుడు నా కుమారుడే గొప్పవాడు. నా కుమారుడే గలగలా మాట్లాడుతున్నాడు. నా కుమారుడే క్లాస్ ఫస్ట్ వచ్చిన ప్రేయర్ చేయండి సిస్టర్ అని చెప్పారు. నేను ఆ విధంగానే ప్రేయర్ చేశాను. ఆ విధంగానే దేవుడు నా కుమారుడిని అంచెలంచెలుగా హెచ్చింప చేస్తున్నందుకు మేమెప్పటికీ దేవునికి నేనెంత దీనురాలినై ఆయన్ని నిరంతరం స్తుతించేవారిగా ఉంటామని నిజంగా సిస్టర్ మేము కూడా చాలా ఏడ్చేదాన్ని. నా కుటుంబం నా కుమారుని కోసమే ఎంతగానో ఏడ్చింది. అసలు 5 సంవత్సరాలు ఏం మాట్లాడలేదు. భయమేసింది మూగవాడైపోతాడేమోనని. కానీ దేవుడు అద్భుత రీతిగా నా కుమారుని చిన్నగా అన్నిటి విషయాల్లో బ్లెస్ చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ అక్క. మీ ప్రేయర్స్ ద్వారా మేము చాలా బలపడ్డామని నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.